ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయ సాంబార్ ఎలా చేయాలి అని నేను మీకు చూపిస్తాను. రండి చూద్దాం. చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చూడు, ఈ గ్లాస్లో అర్ధం గ్లాసు బ్యాళ్ళు వేస్తే చాలు. అర్ధం గ్లాసు బ్యాళ్ళు, టమాటాలు 4, తెల్లగడ్డలు, నీళ్లు, పసుపు వేసి దీన్ని 2 విజిల్ పెట్టుకోండి. తర్వాత చూడండి, నేను వంకాయలు కోసి పెట్టుకున్నాను రెడీగా. దానికి కావాల్సింది పసుపు 1 టేబుల్ స్పూన్, హాఫ్ స్పూన్, సాసులు, ధనియాల పొడి, మిరపపొడి, చింతపండు, కరివేపాకు, ఎర్రగడ్డలు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టినాను. నూనె 2 టేబుల్ స్పూన్ వేయండి. నూనె వేడైంది. సాసులు 1 స్పూన్ వేయండి. తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు ఫ్రై చేసుకోండి. 1/4 స్పూన్ పసుపు వేయండి. ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు వేగినాయి. ఇప్పుడు వంకాయలు వేసుకోండి. వంకాయని ఫ్రై చేసుకోండి. నూనె సేపు మూత పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కాసేపు వేగిన తర్వాత ఇలా కాసేపు కలుపుకోవాలి. అలాగే మనము పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని వంకాయ ఉడికింది, ఆ పప్పుని దాంట్లోకి వేసుకోవాలి. కాసేపు అలాగే కలపాలి దాన్ని. ఇప్పుడు సాంబార్ తగినంత వాటర్ వేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా పోసుకోవాలి వాటర్. 1.5 స్పూన్ కారం, 1.5 స్పూను ధనియాల పొడి, తగినంత ఉప్పు, అలాగే సాంబార్కి కొత్తిమీర వేసిన తర్వాత కలపాలి సాంబార్ని. మళ్ళీ అలాగే ఒక 10 మినిట్స్ ప్లేట్ మూసి పెట్టాలి. మనం చింతపండు 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తెరిచి కలుపుకోవాలి. అలాగే మనం ఊరబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దాంట్లోకి పోసుకోవాలి. చింతపండు పోసిన తర్వాత కలుపుకోవాలి. అంతే, ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ కూర సాంబార్ రెడీ.